నేను పోతాన్న ఇల్లు విడిచిపెట్టి నేను వారానికి ఒకసారి ఫోన్ చేస్తా. నేను నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు నేను బొల్లికుంట అనే గ్రామం దగ్గర ఉన్నానండి. వరంగల్ కి అతి చేరువలో ఉన్న మామ్నూరు క్యాంప్ దగ్గర ఉంటుందండి ఈ గ్రామము. అయితే ఇక్కడ తెల్లవారుజాము నుంచి బొల్లు చంద్రశేఖర్ అనే అబ్బాయి వీళ్ళ కుమారుడు అండి. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను. అబ్బాయి తెల్లవారుజామునే బయటికి వెళ్ళిపోయాడంట. అసలు ఏం జరిగింది, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మనిషి ఇప్పటివరకు కూడా తిరిగి రాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఏం జరిగింది, సడన్ గా ఇంటి బయటకు వెళ్ళిపోయాడు, అది కూడా సైకిల్ మీద వెళ్ళాడంట. సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసుకున్నట్టయితే హంటర్ రోడ్ ప్రాంతంలో కనిపించింది ఆ అబ్బాయి. ఇప్పటికే ఈ చుట్టుపక్కల ఏరియాస్లలో ఇలాంటివి జరగడము చాలా కామన్ గా మారిపోయినాయి. అసలు చిన్నపిల్లలు మాయమైపోవడము కానీ వాళ్ళంతటా వాళ్ళే బయటికి వెళ్ళడం కానీ సడన్ గా అలాంటివి జరగడం కానీ చాలా వస్తున్నాయి. దీని వెనకాల కారణాలు ఏంటి అనేది అయితే తెలుసుకోవడానికి సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇవాళ తెల్లవారుజామున ఇది జరిగింది. ఒక్కసారి పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఒక్క రోజులో ఈ కేసుని ఛేదించాలనేది అయితే పోలీసులు కానీ ఇటు మీడియా కానీ ప్రయత్నిస్తుంది. ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు కారణాలు ఏంటనేది. నమస్తే అండి, మీ పేరు? బొల్లు బాలరాజు. బాలరాజు గారు, అంటే మీకు ఒక్కడే అబ్బాయా? ఒక్కడే అబ్బాయి, ఒక పాప. ఈ రోజు తెల్లవారుజామున వెళ్ళిపోయినాడు. తెల్లవారుజామున వెళ్ళిపోయాడు. ఏం చదువుతున్నాడండి? 8th క్లాస్. 8th క్లాస్. ప్రైవేట్ స్కూల్లోనే చదువుతున్నాడు? ప్రైవేట్ స్కూల్లోనే మేడం. ఇంతకు ముందు ఎప్పుడైనా అలాంటి సంఘటన జరగలేదు, పోలేదు కూడా. ఎప్పుడు బయటకు పోడు. ఇవాళ దోస్తులు కూడా పట్టాడు. ఈ ఊళ్ళో గ్రౌండ్ పోయి ఆడుకోవచ్చేది మేడం. మాది మేము పొమ్మంటేనే పోయేది, వాడు బయటికి పోకపోయేది అసలే. లేకుంటే ఏదైనా మన స్కూల్లో ఏమన్నా ఏది ఫ్రెండ్షిప్ ఏమన్నా ఇబ్బంది పెట్టి పాడిపోదా ఇడిపోదా అని బయటికి తీసుకుపోయినా ఎట్లా అని గదే మాకు అనుమానం తడుతుంది మేడం. మీరు ఏం చేస్తుంటారు? మేము అమ్మాయిలు బస్సాలు మోస్తాం మేడం. అమ్మాయిలు కూలి పని చేస్తాం మేడం. మీ అబ్బాయిని ఎప్పుడైనా మందలించడం జరిగింది ఏదైనా విషయాలలో? అడిగినా, ఇలా ఎగ్జామ్ పెట్టింది నాన్న, ఏం చదివినా, ఇలా ఏం కథ అని అడిగేది మేడం. అడిగితే నేను చదివినా, మంచిగా చదివినా, తెలుగు ఇంగ్లీష్ మంచిగా చదివినా, కాకపోతే నేను ఇంగ్లీష్లో హిందీలో కొద్దిగా సెకండ్గా పోతానా, నాకు కొంచెం అర్థం అయితే లేదు అని కూడా చెప్పి మాట్లాడిండు మేడం. మీరు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళి మరి మేడంతో మాట్లాడినా మేడం. మాట్లాడితే వాళ్ళు కొద్దిగా అబ్బాయిలు కొద్దిగా వీక్ ఉంటారు, అమ్మాయిలు కొద్దిగా ఫాస్ట్గా చదువుతారు కాబట్టి అబ్బాయిలు వీక్ ఉన్నారు. కాకపోతే అండర్స్టాండ్ అవుతారు. కాకపోతే మేము దగ్గరనే చెప్తాను, చేస్తాను అది మేడం. ప్రిన్సిపాల్ కూడా మాట్లాడింది. మాట్లాడితే కొద్దిగా మేడం మీరు దగ్గర నుండి చూసుకోవాలి, మేము కష్టపడి మీకు డబ్బులు కట్టి ఫీజు కట్టి చదివిస్తాను కదా మేడం, మీరు స్కూల్ మంచి పేరు అన్నట్టు పిల్లలను స్టాండర్డ్గా చదివియాలి అట్లా ఇట్లా అని చెప్పి మేడం కూడా నేను అడిగిన, రిక్వెస్ట్ చేసిన మేడం. చేస్తే సరే ఓకే అన్నది, నేను పట్టించుకుంటా, నేనే దగ్గర నుండి చూసుకుంటా అని చెప్పి మాట్లాడింది మేడం. మరి ఇంటికాడ మాకు పలకరిస్తా కూడా ఏం అడగాడు, చేయడు, నల్లిలాగానే ఉంటాడు మేడం, సైలెంట్గా ఉంటాడు. మరి ఇక్కడ కూడా అట్లనే ఉంటాడు. స్కూల్లో కూడా ఏం మాట్లాడాడు, ఎంత అడిగినా ఏం చెప్పాడు, సైలెంట్గా ఉంటాడు. కాకపోతే నీ చదివిన అజ్జానా అని లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు. కూర్చుండి మరి నాకు ఇది అర్థమవుతుందని కూడా లేచి అడగాడు. మళ్ళీ మీ దగ్గర పోయి అడిగితేనే చెప్తాడు. అది అలాంటి ప్రాబ్లాలు ఉన్నాయి మేడం. మరి నాకైతే కొంచెం ఆలోచన అనేది ప్రిన్సిప్ కొద్దిగా స్టడీ చదవని వాళ్ళ దోస్తానం ఎక్కువ ఉన్నట్టుగా నాకు అనుమానం తట్టింది మేడం. అది మేడం వాళ్ళు ఏమైనా ఎంకరేజ్ చేస్తే బయటికి పోయిండా, లేకుంటే ఇంకెవరైనా ఉండి తీసుకొని పోయిందా అనేది మాకు ప్రాబ్లం అనిపిస్తుంది మేడం. మీరైతే కంప్లైంట్ రేజ్ చేశారు కదా స్టేషన్? అవును మేడం. ప్రయత్నిద్దామండి, ఖచ్చితంగా వస్తాడు. అంటే ఆయన దేని కారణంగా బయటికి వెళ్ళాడు అనేది అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక్కసారి తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. అమ్మ మీరు క్లియర్గా చెప్తేనే. 4 గంటలకు మీద చేసుకొని పండుకున్నా, 4ంటికి ఉన్నాడు. టైం చూస్తే 4 అయింది. మళ్ళా ఒక సైడ్ తిరిగినప్పుడు 4:30 టైంలో బయటికి పోయినట్టు. తలుపు సప్పుడు కూడా గాలే, తీసినట్టు కూడా అనిపించలేదు నాకు తలుపు. ఇక ఆ టైంలో ఎప్పుడు పోయిండో ఏమో తెలియదు మేడం. నాకు దాని మీద రాసిండట్టు 5:30 అవుతుంది. బయటకు వచ్చేసరికి లేడు, ఎక్కడ లేడు. చెప్పులు అన్నీ అట్లనే ఉన్నాయి. బాత్రూమ్ ఇట్లా పోయిండు కావచ్చు, బాత్రూమ్లలో కూడా చూసిన, ఇంట్లో లేడు. మళ్ళీ అనుమానం వచ్చి కింద గిట్ల పండుకున్నాడు కావచ్చు, బీరువా కడిగి వేసి చూస్తే కింద లేడు. మళ్ళీ నా బిడ్డను లేపి, బిడ్డ బోర్డు తలుపు మీద ఎవరు రాసి ఉన్నది అంటే, ఏం రాసింది? మా మమ్మీ ఇద్దరికి దాన్ని రాసిండట. నేను పోతాన్న ఇల్లు విడిచిపెట్టి నేను వారానికి ఒకసారి ఫోన్ చేస్తా. నేను మళ్ళీ నా పుట్టినరోజు నడస్తా, నెల రోజులకు తర్వాత వస్తా అని చెప్పి రాసి పెట్టిపోయిండు నా కొడుకు. అంత ధైర్యం అంటే 12 ఏళ్ళు ఉన్న బాబు అంత ధైర్యంగా బయటికి వెళ్ళాడంటే దాని వెనకాల ఏదో ఒకటి ఉంటది కదా. మీతో ఎప్పుడు ఏం మాట్లాడలేదు? ఏమనలేదు నాతో. రాత్రి కూడా మంచిగానే తిన్నాం, మంచిగానే మాట్లాడుకుంటున్నాం, సంతోషంగానే ఉన్నాడు. కరెంటు పోయింది రాత్రి. కరెంట్ వచ్చినాక కూడా టీవీ పెట్టుకుంటాం మమ్మీ అంటే, మధ్య బిడ్డ నాకు తలకాయ వస్తుందంట. ఫ్యాన్ వేసుకున్నాడు, పండుకున్నాం. ఇక అంతే. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఫోన్ ఏమన్నా వాడతారా? ఫోన్ లేదు, ఆయన దగ్గరనే ఉంటది. చిన్న ఫోనే, అది కూడా పెద్ద ఫోన్ కూడా లేదు మాకు ఇంట్లో. ఏమైందో ఎంత తెలియదు నాకు.
ఖచ్చితంగా దొరుకుతాడు. ఒక తల్లికి తప్ప ఆవేదన అన్నది ఎవరికి తెలియదు, అది మాకు అర్థమవుతుంది. కానీ మీరు అట్లా బాధపడుకుంటూ ఉండకండి, ఖచ్చితంగా దొరుకుతాడు. ఏదో ఒక వేది ఉంటుంది, దానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా వస్తాడు. బాబు బయటికి వెళ్ళేటప్పుడు అండి ఇక్కడ డోర్ మీద రాసాడంట, మీరు ఇక్కడ విజువల్స్లలో చూడొచ్చు. డోంట్ సర్చ్ ఫర్ మీ, ఐ మిస్ యూ అమ్మ అండ్ అక్క, ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ అక్క, బై బై, ఐ విల్ కాల్ ఫర్ ఏ వీక్లీ వన్ డే. ఒకరోజు వారంలో ఒకరోజు ఫోన్ చేస్తాను, మీరు నా కోసం వెతక్కండి అన్నట్టుగా రాశాడంట. అంటే 12 ఏళ్ళు అంటే 7వ తరగతి చదువుతున్న అబ్బాయి ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించి ఒకటి రాశాడు అంటే అది అర్థం కావట్లేదు. అంటే పక్కా ప్లాన్గా వెళ్ళాడా, మరి ముందు రోజు నుంచి ఏదైనా ప్లాన్ చేసుకున్నాడా? ఏదేమైనా ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా దొరకబట్టాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బాగాలేవు. అతను తనంతట తను వెళ్ళినా కూడా బయట ఏం జరుగుతుందో తెలియదు. అతను ఒక్కడే ఉన్నాడని చెప్పేసి కూడా ఎవరైనా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తొందరగా దొరకబట్టే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంటి దగ్గర అయితే చూసాం కదండి, ఆయన డోర్ దగ్గర బాబు నా కోసం వెతకద్దు అమ్మ అని చెప్పేసి రాసి పెట్టినది అయితే మీకు చూపించాను. అయితే నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే విజువల్ తీసుకున్నాను. సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూపిస్తుందండి, ఉరుసుగుట్ట ద్వారా అంటర్ రోడ్ మీద నుంచి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీకు ఆ ఫుటేజ్ అయితే పెడతాను నేను మీకు విజువల్స్ లలో ఇప్పుడు వీడియోలో. కాకపోతే ఇక్కడ తెలిసింది ఏంటంటే ఆయన సైకిల్ మీద ఆ బాబు వెళ్తున్న క్రమంలోనే ముందు ఇంకొక సైకిల్ మీద ఇంకొక బాబు వెళ్తున్నాడు. ఆ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఆ బాబు ఎవరు, మరి తినతో పాటు చదువుకున్నదనా లేదంటే కలిసి వెళ్ళారా, అసలు వెళ్ళడానికి కారణం ఏంటనేది అయితే తెలియదు. కానీ 6 గంటల ప్రాంతాల్లో, తెల్లవారుజామున 5:05 ప్రాంతాలనే బయటికి వెళ్ళిన వారు 6 గంటల ప్రాంతాల్లో ఈ ఫుటేజ్ ఇది అంటర్ రోడ్ వెళ్ళాడు. నక్కలగుట్ట ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మేము అనేక రకాల సోషల్ మీడియాలో అది పెట్టడం జరిగింది, ఫొటోస్ కూడా. అయితే అక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం నక్కలగుట్ట అంటున్నారు. ఒక్కసారి అయితే మనకి ఎలాంటి అవకాశం ఉన్నా, ఎక్కడ ఎవరు ఇంటిమేషన్ ఇచ్చినా ఆ బాబుని వెతికే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే రిపీటెడ్ గా ఇలాంటివి ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదండి. దాదాపుగా 7-8 తరగతి చదువుతున్న పిల్లలే ఇలాంటి మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారా, మరి వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నారు, అసలు ఆ ఏజ్ గ్రూప్ అనేది ఎలా ఉంటుందంటే అన్నిటికీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా, లేదంటే ఏదైనా ఒత్తిడి ఉందా వాళ్ళకు, లేదంటే ఎవరైనా ముందు నుంచి ప్రిపేర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయినాయి ఇలాంటి కేసెస్. ఒక్కసారి అయితే సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇక్కడ దాకా వచ్చి చేసింది, ప్రయత్నం అయితే చేసింది. దొరికితే మాత్రం దేవుడి దయ వల్ల ఆ తల్లికి కడుపు కోత లేకుండా అయితే చూడొచ్చు. సరే అయితే ప్రయత్నం చేద్దాం. నేను పోతాను, ఇల్లు విడిచిపెట్టి నేను వారానికి ఒకసారి ఫోన్ చేస్తా నేను.